ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విలేజ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సండే అయితే వచ్చింది కదండి. ఇక మటన్ అయితే తెచ్చాము. లొట్టలు వేసుకు తిందామని దోసకాయ వేసి ఉండేసానండి. ఎలా చేశానన్నది చూపిస్తాను రండి. 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఒక అరకేజీ మాంసానికండి. అరకేజీ మాంసానికి 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకుని దోరగా అయితే వేయించానండి. 4 పచ్చిమిరకాయలు కూడా ముందే వేసేస్తలేదనమాట. పిల్లలు కారం అంటారు కాబట్టి కొంచెం లాస్ట్లో వేద్దామని గ్రీన్ చిల్లీని అయితే అలా పక్కన అట్టు పెట్టి ఉంచానండి. ఉల్లిపాయలు దోరగా మగ్గుతున్న టైంలోనే నేను మసాలాలు ఏమేమి తీసుకున్నాను చూపిస్తానండి. గసగసాలండి ఒక 2 స్పూన్లు, ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక స్పూను, ఇంకా యాలక్కాయలు ఒక 7, లవంగాయలు ఒక 8, రాతి పువ్వు అండి ఇది ఒక చిన్నది, ఒక్క పలావాకు, ఇదే ఆనియన్స్లో అయితే వేసేసాను. ఇంకా దాల్చిన చెక్క కూడా వేసానండి, ఒక 5 ముక్కలు. ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోని పెట్టుకుంటాను. ప్రస్తుతానికి మటన్ని కూడా వేసేసి కొంచెం వాటర్ బౌల్ దిగుతుందండి దాంట్లో. అది కొంచెం పీసు ముదరదండి ఇది. అందుకని నేను 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి దగ్గరికి వాటర్ వచ్చేదాకా మగ్గించడం కోసం ఇలా కుక్కర్లోనే పెడుతున్నాను. డైరెక్ట్గా కొంచెం నవలగలం బాగా తినేస్తాంలే అనుకున్న వాళ్ళు మామూలుగా కూడా ఉండొచ్చు. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. మా అత్తయ్య గారు కొంచెం ఏజ్డ్ అండి. అలాగే పాప పిల్లలు ఎవరైనా తినాలన్నా కొంచెం బాగా అవ్వాలని కుక్కర్లో అయితే వండుతున్నాను. దానికి తోడు కొంచెం దళసరిగా ఉందన్నమాట. అది ముక్క నవ్వులాడాలి కదండి, దానికోసమని కుక్కర్లో వేసాను. ఇక మసాలాలు ఆడేసానండి. వీటిని కూడా మనం ఈ మటన్ ఉడికించండి ఎంత వాటర్ వచ్చిందో దీంట్లోనే ఒక 4 స్పూన్లు కారం, కొంచెం పసుపు అవాయిడ్ చేసేసుకోవచ్చండి, అది మీకు ఇష్టం. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి, ఫిష్ కర్రీ వాటికి పసుపు వేయకుంటుంటే కలర్ఫుల్గా కనబడుతుంది కర్రీ. నేనైతే వేసాను అన్నమాట చిన్నది. మసాలా కూడా వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఇప్పుడు వేసాను చూసారా గ్రీన్ చిల్లీ, మూత పెట్టి ఉంచానండి. ఇది ఒక పావు గంట అయింది. ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుంది చూడండి. సిమ్లో ఉంచి ఒక పావు గంట అయితే ఉడకనిచ్చాను. ఇప్పుడు దీంట్లో నేను ఆడించిన జార్లోనే అయిపోయి అసలు వేస్ట్ అవ్వకూడదు కదండి జారు కూడా, దాంట్లోనే వాటర్ వేస్తానండి. అండ్ కొంచెం మిగిలిన అది వేస్ట్ అయిపోద్దాను, అది మన ఇండియన్ స్టైల్ కదండి. జార్లోనే వాటర్ వేసేసి తిప్పేసి ఆ వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను, గ్లాసున్నర పట్టింది. అంటే ఆల్రెడీ పీస్ నేను ఒక పావు గంట సేపు పైన ఉడికించాను కదా, ఆయిల్ ఇలా వదులుతుంది అన్నప్పుడు పెద్ద గ్లాసుడు వాటర్ జార్లో వేసి మళ్ళీ ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి. అలా అని ఒక 2-3 గ్లాసులు వేసేద్దాము అని అనుకోవద్దండి. ఎందుకంటే మనం దోసకాయ వేసేటప్పుడు మళ్ళీ మూత వేస్తాం కదండి, అప్పుడు కూడా ఉడుకుతుంది. మామిడికాయ వేద్దామని చెక్కాను కానీ మామిడికాయ కన్నా దోసకాయతో ట్రై చేద్దాం. ఆల్రెడీ నా వీడియోలో నేను తలకాయ మాసం మామిడికాయ ట్రై చేసి చూశానండి, చెప్పాను, మీకు చూపించాను. అందుకని ఈసారి అయితే దోసకాయతో ట్రై చేస్తున్నాను. చూడండి చాలా బాగుంది. మా చిన్నత్తయ్య గారు వండుతారండి, సూపర్గా వండుతారండి. నేనైతే మా చిన్నత్తయ్య గారు తినడం చూశాను, అక్కడ వండారు మా కోసం. వాళ్ళు ఎప్పుడు వండుతారంట, చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికాడ తినడం, ఎలా వండారు అత్తయ్య అని కనుక్కొని నేనైతే ట్రై చేశాను. చాలా బాగుంది. ఇదైతే సెకండ్ టైం అండి, థర్డ్ టైం నేనైతే వండడం. బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే దోసకాయ వెజ్ అండ్ నాన్ వెజ్ అలా తినడానికి కూడా, ఎవరైనా నాన్ వెజ్ తిన్న చిన్నపిల్లలు అలా ఉంటారు కదండి, మటన్ తినరు, మ్యాక్సిమం చికెన్ ఇష్టపడతారు. వాళ్ళకి ఇగోండి ఇలా చెప్పి చూపించవచ్చు. పుల్లగా ఉండడం కోసం అయితే నేను మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అయితే చేశాను. టెంకాయ పచ్చడిలో వేయడం కుదరదు కదండి, అది దీంట్లో వేసేసాను. కానీ టేస్ట్ దోసకాయని కూడా మనం చెక్కేటప్పుడు చూసుకోవాలండి, పుల్లగానే ఉండాలి, అదేవిధంగా చేదు ఉండకూడదు. కొన్నిట్లో చేదు ఉంటుంది. నేనైతే గింజలు తీస్తాను, మా చిన్న అత్తగారు అయితే గింజలతో వేసుకుంటారని చాలా బాగుంటుందంట. ఇవన్నీ ఆయిల్ ఇలా వదిలేస్తుంది అనేటప్పుడు మనం కొంచెం దగ్గరికి చేసుకొని కట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దగ్గరికి లాగేసుకుంటుందండి అది, ఎందుకంటే గ్రేవ్ కట్టేసిన తర్వాత కుక్కర్ వేడికి ఆ పీస్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఈ సండే మటన్ దోసకాయతో మా ఇంట్లో రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి చెప్పండి అబ్బా, లైక్ చేయండి ప్లీజ్.